ఇంకా శ్రీరామనవమి రోజు చేయవలసినటువంటి ఇది విధాయకాలు ఏంటి అంటే మనం చాతరైనట్లుగా స్వామివారికి పూజ చేసుకోవటం. అక్కడ తలంబ్రాలు చేస్తారు. మనకి సాధారణంగా భద్రాచలంలో చూస్తే తలంబ్రాలు అవి గోటుతో ఒలుస్తారు. గోటుతో ధాన్యం ఒలిసి ఎందుకంటే రామదాసు వంశస్థుడు 11th జనరేషను కంచెల వెంకటరమణ గారు అని మాకు బాగా తెలుసు. మా ఇంటికి వస్తుంటారు, ఎప్పుడు నాకు వచ్చి నిచ్చెళ్తారు, అమ్మ నువ్వు చెయ్యి, నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా తీస్తావంటే చూడు. అవన్నీ కూడా గోటితో తలంబ్రాలు. అందుకనే గోటితో ఉన్న కోటి తలంబ్రాలు నీకయ్యా రామయ్య. ఇవన్నీ అవి కూడా విరగకూడదట. విరగకూడదండి, విరిగిన ఉంటే అవి వేరే పక్కన పెట్టేసేయమంటారు. అవి విరగకూడదు. మనం తీసేటప్పుడు కూడా అందుకని ఎలా తీయాలో టెక్నిక్ వాళ్ళదే చూపిస్తారు కూడా మనకి. అలా తీయాలి. ఒకవేళ ఏదైనా విరిగిన ఉంటే పక్కన పెట్టేసేయాలి. అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ తలంబ్రాలు కలుపుతారు. ఇప్పుడు ఈ వివాహమైన అవ్వకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ ఆ కళ్యాణాన్ని వీక్షించి ఆ అక్షతలు వేయించుకోవచ్చు. ఇంకా తర్వాత అక్కడ కలిపే పందిళ్ళలో కూడా కానీ దేవాలయాల్లో కానీ కలుపుతూ ఉంటారు కదా. కలిపినప్పుడు కూడా ఈ అమ్మాయిల చేత కల్పిస్తూ ఉంటారు. అంటే మంచి వరుడు వస్తాడు, రామచంద్రమూర్తి లాంటి అనువైనటువంటి భర్త, అనుకూలుడైనటువంటి భర్త నీకు వస్తాడు అని చెప్పి అమ్మాయిల చేత ఈ విధంగా కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయిలు కూడా చేస్తున్నారు. ముత్యాల తలంబ్రాలు ఎందుకు వేస్తారండి లక్ష్మి గారు? ముత్యాల తలంబ్రాలు ఎందుకు వేస్తారంటే రామదాసు గారు ఇచ్చారట. అందుకని చెప్పి ముత్యాలు, అదే కాదు చూడండి, సూత్రాలు కూడా 3 ఉంటాయి. కానీష గారు జయించింది, ఈయన జయించింది అట్లా. అందుకని మామూలుగా సాధారణంగా 2 ఉంటాయి కదా. అత్తింటి వారిది పుట్టింటి వారిదే ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన ఇచ్చింది కూడా ఇంకోటి ఉంది, అందుకని చెప్పి 3 అన్నమాట. రామదాసు గారు అంటే ఎవరంటే రాముడికి దాసట ఆయన. అందుకనే ఆయన చెప్తూ ఉంటారు నాతో. వాళ్ళ చెప్పాను కదా, వాళ్ళ 11th జనరేషన్ ఆయన వస్తుంటారు. ఆయన చెప్తారు, అమ్మ మా వంశస్థులందరూ కూడాను రాముడికి దాసులమే మేము, అందుకే ఆయనే అంత పెద్ద ఆయనే రాముడికి దాసయ్యాడు, మేమంతా కూడా బంటులు అమ్మ అంటూ ఉంటాడు ఆయన. చూడు ఆయన రాసిన పాటలు ఎంత బాగుంటాయండి అసలు. రామనామం గురించి ఎంత గొప్పగా చెప్తారు. తీయగా ఉంటుందని చెప్పాడు, రుచిగా ఉంటుందని చెప్పాడు, అంటే తాగాను నేనని చెప్పాడు, తాగి మీరు కూడా చూడండి ఎలా ఉందో అనుభూతి పొందండి అని చెప్పాడు. ఇన్ని రకాలుగా చెప్పాడు ఆయన. రాముల వారిని మనం ఏ విధంగా అయినా కూడా సేవించుకోవచ్చు. మనకి 24,000 శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని సాధ్యమైనంత వరకు జీవిత పర్యంతంలో ఒక్కసారైనా చదివితే ఆ మర్యాద పురుషోత్తముడి యొక్క లక్షణాలు 16 గుణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నైనా మనకి గనక అలవడినట్లయితే కలియుగంలో మనం కూడా జన్మధన్యమైనట్టే, మనం కూడా రాముల వారికి అనుచరులు అయినట్టే. అది ఈ విధంగా శ్రీరాముడి యొక్క అంటే ఈ రోజున కళ్యాణం కూడా చేస్తారు కదా. అంటే సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని, అందుకు ప్రత్యేకగా రాముల వారి పుట్టినరోజు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే సమయం జరిగిందో అదే సమయానికి కళ్యాణం కూడా జరిపించడం కూడా జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం అని చెప్తూ ఉంటారు చూడండి. శ్రీరాములు మనకి అంగరంగ వైభవంగా భద్రాచలంలో కూడా చేస్తారు. అయితే అక్కడ రాముల వారికి రామనారాయణుడు అనేటటువంటి పేరుతో మార్చి చేస్తున్నారు, అదొకటే బాధ. శ్రీరామచంద్రమూర్తి అని చేస్తారు. థ్యాంక్స్ లక్ష్మి.